హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన వార్త అండి. కేసీఆర్ కొడుకు అరెస్టు. తీవ్ర టెన్షన్‌లో నాయకులు. ఆ వివరాలేంటి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అందరికంటే ముందుగా మీ వరకైతే రీచ్ అవుతుంది. ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. మాజీ సీఎం కేసీఆర్ అన్న కొడుకు కల్వకుంట్ల కన్నారావుపై అయితే మరో కేసు నమోదైంది. ఒక ల్యాండ్ సెటిల్మెంట్ కోసం వెళ్ళిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఇంట్లోనే దొంగతనం చేశారని బంజారా హిల్స్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారండి. ఆయన మీద పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విజయవర్ధన్ రావు అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి ల్యాండ్ సెటిల్మెంట్ కోసం కన్నారావు వద్దకు వెళ్ళాడు. విజయవర్ధన్ రావు వద్ద అయితే నగదు ఉన్నాయని తెలుసుకుని అతని ఇంట్లో చోరీ చేశాడు. బిందు మాధవి అలియాస్ నందిని అనే మహిళతో కలిసి ఈ అరాచకానికి పాల్పడ్డారు. సుమారుగా 60 లక్షల నగదు, 97 తులాల బంగారం దోపిడీ చేసినట్లు ఫిర్యాదులో తెలిపారు. బాధితుడు ఫిర్యాదుతో కన్నారావుతో సహా ఈ 5గురిపై అయితే పోలీసులు కేసు నమోదు చేశారండి. కన్నారావు, బిందుమాధవి, శ్యాంప్రసాద్, సంతోష్ నడిపెల్లి, తులసిరాంపై అయితే కేసు నమోదు చేసినట్టు తెలిపారు. అప్పటి ఏసీపీ భుజంగరావు సైతం కన్నారావుకు సహకరించారని సాఫ్ట్వేర్ ఉద్యోగి తెలిపారండి. ఇంజనీర్పై ఒత్తిడి తెచ్చారని, అలాగే కన్నారావుకు సహకరించాలని, లేకపోతే ఎన్కౌంటర్ చేస్తానని అయితే భుజంగరావు తనను బెదిరించినట్లు నిందితుడు తెలిపారు. గతంలోనూ బిందుమాధవిపై అయితే పలు కేసులు ఉన్నాయి. ఈ 5గురిలో ఒకరైన బిందుమాధవి పైన గతంలో కేసులు ఉన్నాయని పోలీసులు వెల్లడించారండి. చూసుకోవచ్చు మనము ఒక ల్యాండ్ మ్యాటర్ సెటిల్మెంట్లో అయితే ల్యాండ్ సెటిల్మెంట్ కోసం వెళ్ళిన ఈ కేసీఆర్ కొడుకు అయితే ఈ విధంగా చోరీకి పాల్పడ్డారు. ఒక 5 మందితో సహాయం తీసుకొని అయితే చెప్తున్నారు.